హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఏం చేయబోతున్నానంటే ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నా. బయట మంచిగా వర్షం పడుతుంది, కాకపోతే బయటికి పోయే వీలేదు కాబట్టి నేను ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నా. 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నా సాల్ట్ వేసి. సో నెక్స్ట్ ప్రాసెస్లో కొద్దిగా రైస్ తీసుకున్నా, కొద్దిగా అంటే 4 మెంబర్స్కి సరిపడా నేను రైస్ తీసుకున్నా. బాస్మతి రైస్ తీసుకున్నా. ఈరోజు సండే కదా, సో స్పెషల్గా ఉండాలని చెప్పి బాస్మతి రైస్ తీసుకున్నా. నార్మల్ రైస్ తోటి కూడా మనం ఎగ్ దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. సో నేను 300 ml రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. ఆల్రెడీ నేను వాటర్ బాయిల్ చేసుకుంటున్నా ఈ రైస్ వేయడానికి. సో వాటర్ మరిగిపోయినాయి, చూద్దాం మరిగిపోతున్నాయి. సో ఇప్పుడు ఆల్ స్పైసెస్ మీకు ఏ ఉంటే అవి అన్నీ వేసేయాలి కొంచెం కొంచెం, అంటే 4 మెంబర్స్కే కదా, అందుకోసం కొద్దిగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో కరివేపాకు. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఇంట్లోనే చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది మంచిగా మనకు విడివిడిగా వస్తుంది కదా, సో అందుకే మనం ఆయిల్ వేసుకుందాం. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ నిమ్మకాయ లేదు కాబట్టి పిండుకోలేను నేను. లాస్ట్కు సాల్ట్ వేసుకుందాం. వాటర్ బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని కొద్దిగా లైట్గా అలా కలిపినట్టు చేయాలి, బాగా కలపద్దు. సో నెక్స్ట్ ఉడికిపోతుంది అన్నం అయితే. మనకు రైస్ 80% కుక్ అవ్వాలి కదా, సో అది ఉడుకుతూనే ఉంటుంది. మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం కడాయి తీసుకోవాలి. ఇందులోనే మొత్తం మనం ఇప్పుడు చేసేది. ఫస్ట్ నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మస్తు ఇందులో. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, బాగుంటుంది కదా, తినాలనిపిస్తుంది కదా, మధ్య మధ్య తగులుతుంటే మంచిగా ఉంటుంది కదా ఫ్లేవరు. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ కమ్మటి పెరుగు వేసుకోవాలి. పెరుగు మంచిగా ఉండాలి, పుల్ల ఉండవద్దు. మంచి కమ్మటి పెరుగు వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. మీకు గరం మసాలా పౌడర్ అనేది ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇప్పుడు మొత్తం అన్నానికి సరిపోవాలి. ఇప్పుడు కర్రీకి కూడా ఈ మసాలాకి కూడా మంచిగా పట్టాలి కదా, సో ఆయిల్ మంచిగా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నా కదా, మళ్ళీ ఇప్పుడు కొన్ని మసాలాస్ వేసుకున్నా. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నా. పచ్చిమిర్చి 3 to 4 వేసుకున్నట్టున్నా అంతే. నెక్స్ట్ షాజీరా వేసుకున్నా. అయితే మనకు రైస్ అయితే 80% కుక్ అయింది. వేరే దాంట్లోకి మారుస్తున్నా. మసాలా చూడండి, మంచిగా కలుపుకోవాలి. ఎగ్స్ మొత్తం పట్టాలి కదా మసాలా. ఇప్పుడు ఈ మసాలా అనేది మంచిగా ఒక దగ్గరికి అనుకున్న తర్వాత మనం ఎందులో అయితే మసాలా కలిపినామో అందులోనే మనం రైస్ వేసుకోవాలి. మొత్తం పరుచుకోవాలన్నట్టుగా అందులోనే మంచిగా రైస్ మనం వేసుకోవాలి. నెక్స్ట్ ఇక మొత్తం రైస్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి దాని మీద పెట్టేసి ఇక మనం లాస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది కదా, సో నేను కొంచెం ఎక్కువనే యూజ్ చేసిన. తీయనైతే లేదు రైస్, ఓకేనా. నెక్స్ట్ మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా, సో నెయ్యి వేసుకుందాం. నెక్స్ట్ మనం మూత పెట్టేసేయాలి ఒక 15 minutes వరకు. ఇక మనం తీయద్దు.
నేను మా ఇంట్లో చిన్న రోలు ఉంటే అది పెట్టేసిన, అది స్కిప్ అయిపోయింది వీడియో. సో మీరు కూడా ఏమైనా ఉంటే పైన పెట్టేసేయండి. సో చూడండి, గుమగుమలాడే మంచి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మంచిగా కుక్ అయిపోయింది మొత్తం. ఎంత బాగుంది చూడండి. రైస్ అనేది మంచిగా పుల్లలు పుల్లలు మంచిగా వచ్చింది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. టేస్ట్ అనేది బాగుంది, నిజంగా చెప్తున్నా, టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీకు ఎట్లా వచ్చిందో నాకు కూడా తెలియాలి కదా. సో ట్రై చేసి చెప్పండి నాకు, ఓకేనా అండి? బాయ్.